అసంతృప్తి ఉండడం వల్లే అందరితో పోల్చుకుంటున్నాం. ఎప్పుడైతే ఇక్కడ సంతృప్తి అన్నది వచ్చిందో, ఈ అమ్మ ఏం చేస్తుంది అంటే, ఎప్పుడైతే మనం మంత్రం చదువుతున్నామో ఈ సూర్యుడు 12 మంది సూర్యుల్ని ఏం చేస్తుంది, గుండెల్లోకి తీసుకొచ్చి పెట్టేస్తుంది. సూర్యుడు ఏం చేస్తాడు, ఆరోగ్య ప్రదాత అని చెప్పి అందరూ ఆదిత్య హృదయం అన్నీ ఎందుకు చదువుతున్నాం, ఆరోగ్యం బాగోలేనప్పుడు ఆరోగ్యాన్ని ఎలా ఇస్తున్నాడు అంటే 12 మంది సూర్యులు 12 మంది ఎమోషన్ల మీద బ్యాలెన్స్ చేస్తారు. అందుకే మనకి మన హిందూ ధర్మంలో ఏది పెట్టినా అది గొప్పదే. 12 సంవత్సరాలకు ఒకసారి నదులకు పుష్కరాలను వస్తున్నాయి, వెళ్ళి అక్కడ స్నానం చెయ్యండి అన్నారు. మంత్రం చదువుతూ స్నానం చెయ్యండి అన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మంత్రం చదువుతూ స్నానం చేసామో ఆ మంత్రశక్తి ద్వారా ఆ నీటిలో ఉన్న సౌరశక్తి, పుష్కరం అంటే అర్థం ఏమిటి, ఆ నదికి సంబంధించిన సూర్యుడు ఎవరైతే ఉన్నారో అంటే ఆ నది సూర్యుడు కలయికతో వచ్చేదాన్నే పుష్కరం అంటున్నారు. అక్కడ మీరు మంత్రంతో స్నానం చేయడం వల్ల ఏ శక్తి మీ లోపలికి వస్తుంది, నీరు ఈ సూర్యుడు కలిసిన శక్తి. నీరు ఎక్కడుంది అంటే స్వాదిష్టాన చక్రం. ఎందుకంటే శరీరాన్ని పాంచభౌతికరణమైనప్పుడు మూలాధారమేమో భూతత్వం అయితే స్వాదిష్టానం జలతత్వం. సో ఆ జలతత్వం ద్వారా ఏమవుతుంది, అక్కడ ఉన్న చెడు కాస్త వెళ్ళిపోతుంది. ఇంకా అనాహతానికి వచ్చేసరికి సూర్యుడు వాయుతత్వం. ఎప్పుడైతే ఈ సూర్యుడు యొక్క శక్తి అనాహతానికి వచ్చిందో, ఈ రెండు ఎప్పుడైతే క్లియర్ అయిపోయాయో మధ్యలో ఉన్నదంతా ఏమవుతుంది, ఆ సూర్య భగవానుడి యొక్క శక్తి వల్ల, ఆ కాంతి వల్ల మొత్తం క్లీన్ అయిపోతుంది. ఎప్పుడైతే ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది వచ్చేసిందో, ఆ రావడం ద్వారా ఏమవుతుంది అంటే పూర్తిగా మనకి అమ్మ యొక్క తత్వం అర్థమవుతుంది. ఎప్పుడైతే అమ్మ తత్వం మనకు అర్థమైందో అప్పుడు ఏమవుతున్నాం మనం చూడండి. అసలు అంటే ఈ మాసంలో చేయడం అని కానీ, లేదా అసలు ఈ అమ్మవారిని పూజ చేస్తే నాకేమొస్తుంది అనుకునే బదులు మన ఆత్మశక్తి ఎంత బాగా పెరిగితే మనం అనుకున్న కార్యాలన్నిటినీ అంత ఇప్పుడు లోపల ఉన్న ఎమోషన్స్ అన్నీ బయటకు వచ్చేసాయి. ఎప్పుడైతే ఎమోషనల్ బ్యాలెన్స్గా అయిపోయామో అప్పుడు ప్రతి ఒక్క దాంట్లోనూ దేన్ని చూడగలం, మీరు ఏం చేస్తున్నారో దాన్ని చూడగలుగుతారు, మీ పన్నే. ఎప్పుడైతే మీరు మీ వర్క్ అంతే, ఈ రెండింటి మధ్యలోనే. అందుకే ఇక్కడ ఏంటంటే ఇవి క్రియాశక్తి. ఓన్లీ మాట్లాడడం ఉండదు ఇక్కడ, ఎక్కువ మాట్లాడేయడం, లేకపోతే నేను ఇంత గొప్ప అంత ఇవన్నీ వేస్ట్. నువ్వేం చేస్తున్నావో అది చేస్తూ వెళ్ళాలి. ఎప్పుడు ఏం చేస్తూ ఉండాలని నేర్పిస్తుంది, పని 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 క్రియాశక్తి అవ్వడం వల్ల. అందుకని నువ్వు చేసి పని తప్ప ఫైనల్గా రిజల్ట్ ఏది ఇస్తుంది, మీరు మాట్లాడిన మాట ఇవ్వదు, మీరు చెప్పిన ప్లాన్ ఇవ్వదు, దాన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానమే ఇస్తుంది. సో అది నేర్పించే తల్లే రాజశ్యామల.